రీసెంట్గా చల్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ చేశారండి. మోడీ గారు వర్చువల్గా ఓపెన్ చేశారు ఇది. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇది మల్లాపూర్ సిగ్నల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి చల్లపల్లి రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ మల్లాపూర్ సిగ్నల్ నుంచి ఆల్మోస్ట్ మనకి 5 కిలోమీటర్స్ ఉంటుందండి. నేనైతే మా అత్తయ్య వాళ్ళని పికప్ చేసుకోవడం కోసమని వెళ్ళాను. ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా హై టెక్నాలజీగా బాగా ఎయిర్పోర్ట్ లెవెల్లో కట్టారంట. నేను ఇప్పుడే వెళ్తున్నా చూద్దామండి ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదండి, ఇక్కడ వెళ్ళే రూట్లో అయితే మనకి భారత్ పెట్రోలియం, ఇండియన్ వాళ్ళవి, భారత్ గ్యాస్ ట్యాంక్ స్టేషన్స్ అయితే ఉంటాయి. ఇదైతే సిటీ అవుట్స్కట్స్కే వస్తుంది కదా, అందుకే ఇంకా ఇక్కడ ఉంటాయి. నేనైతే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళానండి. వెళ్ళేదాళ్ళు అయితే అసలు చాలామంది అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు రైడ్ని, మళ్ళీ అయితే క్యాన్సిల్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి రిటర్న్లో ఇటు నుండి అయితే రైడ్స్ ఉండట్లేదని చెప్పి. ఇప్పుడైతే మనం స్టేషన్ దగ్గరికి వచ్చామండి. ఇదే చల్లపల్లి రైల్వే స్టేషన్ ఎంట్రీ గేట్. ఇదైతే రీసెంట్గా ఓపెన్ చేశారు. ఇంకా ప్రజెంట్ అయితే అంత రష్ అయితే లేదు, ఇక్కడేమి జనరల్గా నార్మల్గానే ఉంది. ఇంకా పోను అయితే ఫ్యూచర్లో అయితే బాగా రష్ డెవలప్ అవ్వచ్చు. ఇంకైతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే అక్కడ ప్లాట్ఫామ్ కౌంటర్ కూడా ఏం కనిపించలేదు. ఇంకా టికెట్ కూడా నేనేం తీసుకోలేదు. టోటల్గా అయితే మనకి అక్కడ 1 to 10 ప్లాట్ఫామ్స్ చూసాను నేనైతే, 1, 2, 3 అని చెప్పి. ప్రతి ప్లాట్ఫామ్కి అయితే లిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసరికి పార్కింగ్ అండి, కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. ఇంకా చివర ఎండ్ దాకా అయితే ఆటోస్ని కానీ బైక్స్ని కానీ అలా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఎవరు లేరు కానీ అక్కడ అలా చేస్తారని చెప్పారు. ఇదండి ఓవరాల్గా చల్లపల్లి రైల్వే స్టేషన్.